ఈ వీడియోలో ఏంటంటే మనం పొటాటో చిప్స్ మేకింగ్ బిజినెస్ గురించి క్లియర్‌గా మాట్లాడుకోబోతున్నాం. చాలా రిసర్చ్ చేస్తున్నాం. ఒక 200 లైక్‌లు అడుగుతున్నాను అంతే వీడియోకి. లైక్ కొట్టేసి ఎవరికి వాళ్ళు వీడియో చూడడం స్టార్ట్ చేయండి. పొటాటో చిప్స్‌కి మనకి అంటే చూడడానికి పొటాటో చిప్స్ బిజినెస్ మామూలు బిజినెసే కదా అనిపిస్తది గానీ లాభాలు అద్భుతంగా ఉంటాయి. పైగా పొటాటో చిప్స్‌కి ఈ దేశంలో అద్భుతమైనటువంటి డిమాండ్ ఉంది. మీలాంటి నాలాంటి పెద్దవాళ్ళు గాని, చిన్న చిన్న పిల్లలు గాని, ఇంకా మనకంటే పెద్దవాళ్ళు గాని విపరీతంగా ఇష్టపడి తింటారు. ఈ బిజినెస్ చేయడానికి ఎలాంటి మెషినరీ కావాలి? ఎంత ప్రాఫిట్స్ వస్తాయి? ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది క్లియర్‌గా ఈ వీడియోలో చెప్తా. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ప్రస్తుతం ఆలు చిప్స్‌కి బాగా డిమాండ్ ఉంది. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్‌లు, బేకరీస్, కిరాణా షాప్స్ ఇట్లా ఎక్కడ చూసినా మనకి చిప్స్ అనేవి దొరుకుతాయి. ప్రపంచంలోని టాప్ 5 స్నాక్ ఐటెమ్స్ గనుక మనం పిక్ చేస్తే ఖచ్చితంగా అందులో పొటాటో చిప్స్ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా. అలాంటి ఇండియాలో అయితే ఖచ్చితంగా టాప్ 1, 2 లోనే ఉంటది. సో, ఈ బిజినెస్‌లో పెద్ద పెద్ద కంపెనీలు గూడా ఉన్నాయి. కానీ కాంపిటీషన్ ఎంతున్నా మంచి క్వాలిటీతో చేస్తే బిజినెస్ డెఫినైట్‌లీ రన్ అవుద్దని నా గ్యారంటీ. మెయిన్‌గా చిప్స్‌కి చేసేటువంటి ఆయిల్ ఏదైతే వాడతామో, ఆ ఆయిల్‌ని మనం పర్ఫెక్ట్‌గా క్వాలిటేటివ్ ఆయిల్ వాడితే మాత్రం అసలు దీన్ని బీట్ చేసేటువంటి బిజినెస్ ఐడియా, ఫుడ్ ఐడియానే ఉండదు. ఎంత పెద్ద క్వాలిటీ బిజినెస్ అయినా కంపెనీ అయినా దాటేయొచ్చు. మంచి ఫ్లేవర్స్, మసాలాలు క్వాలిటీ ఉండేవి మనం చూసుకుంటే సరిపోతుంది. ఈ బిజినెస్‌కి కావాల్సినటువంటి రా మెటీరియల్స్ వచ్చేసి పొటాటో, కారము, ఫ్లేవర్స్, సాల్ట్ ఇవన్నీ కావాలి. ప్యాకింగ్ చేసుకోవడానికి ప్యాకింగ్ కవర్స్ కూడా మనకు కావాల్సి ఉంటుంది. మిషనరీస్‌లో చూసుకుంటే సీలింగ్ మిషన్, వేయింగ్ మిషన్, పొటాటో స్లైయింగ్ మిషన్ ఇవన్నీ కావాలి. సో, పొటాటో స్లైసింగ్ మిషన్‌లో హ్యాండ్ ఆపరేటెడ్ మిషన్ అయితే 1500, 2000 రూపాయల లోపు మనకు దొరికేస్తుంది. ఇక మెషిన్స్ వచ్చేసి ఇండియా మార్ట్‌లో దొరుకుతాయి ఇవన్నీ పెద్ద పెద్దవి. సో, పొటాటోని మార్కెట్‌లో కొనుగోలు చేసి వాటి మీద ఉన్నటువంటి తొక్కని నీట్‌గా తీసేసి ఆ తర్వాత పొటాటోస్‌ని బాగా క్లీన్ చేయాల్సి ఉంటుంది. తడి మొత్తం పోయిన తర్వాత ఆరబెట్టిన తర్వాత స్లైసింగ్ మెషిన్‌లో పెట్టి వాటిని బ్లేడ్ వీల్‌ని ఇట్లా తిప్పితే అందులో ఉండేటువంటి స్క్రూ అనేది ముందుకు తోస్తూ పొటాటో మేకింగ్ ఆలు చిప్స్ లాగా అవి కట్ అయితూ బయటకొస్తాయి. సో, మనం ఈ ఫోటోలో చూసినట్టుగా దాన్ని చాలా క్లీన్‌గా చేసుకోవచ్చు. ఆ తర్వాత వాటిని ఫ్రెష్‌గా ఉండేటువంటి ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకోవాలి. వాటిని మళ్ళీ బయటికి తీసి దానికి కారము, ఉప్పు, మసాలా అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంకేదైనా ఫ్లేవర్స్ కావాలంటే యాడ్ చేయొచ్చు. ఇంకా చిప్స్‌ని మనం రెడీ చేసుకున్నట్టే. చిప్స్‌ని వేయింగ్ మెషిన్ ద్వారా 25 గ్రామ్స్ అట్లా ఇంత అమౌంట్ లేతే 50 గ్రామ్స్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. అంత ప్యాక్ చేసుకోవచ్చు. అయితే ఇంట్లో ఉండి చేసేటువంటి చిన్న బిజినెస్ కాబట్టి దీనికి ఎటువంటి రిజిస్ట్రేషన్స్, లైసెన్స్ అనేవి అవసరం లేదు. ఫుడ్ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది. ఇక ప్రాఫిట్ విషయానికొస్తే ఒక కిలో మనం చిప్స్ తయారు చేయడానికి 3.5 కేజీల పొటాటోలు మనకు కావాల్సుంటుంది. ఒక కేజీ రూ. 40 ఏసుకున్నా కూడా రూ. 140 అట్లా ఖర్చవుతుంది. సాల్ట్, కారం, ఆయిల్ వీటికో రూ. 10 వేసుకోవచ్చు. అట్లాగే కేజీ చిప్స్‌కి మనకి రూ. 150 మాత్రమే ఖర్చవుతుంది. మార్కెట్‌లో గ్రామ్స్‌లో ప్యాక్ చేసి రూ. 5, రూ. 10, రూ. 20కి మనం సేల్ చేస్తున్నారు. మనం గూడా ఒక కేజీ చిప్స్‌ని ఈజీగా 25 గ్రామ్స్ చొప్పున ప్యాక్ చేస్తే ఒక 40 ప్యాకెట్స్ వస్తాయి ఒక కేజీకి. అంటే ఒక ప్యాకెట్ మనం రూ. 9కి సేల్ చేసినా రూ. 340 ప్రాఫిట్ అనే వస్తది ఒక కేజీ మీద. అంటే రూ. 9 ఎందుకంటే షాప్స్‌కేస్తాం కాబట్టి షాప్‌కి ఒక రూపాయి, రూ. 2 లాభం ఉంటుంది కాబట్టి. సో, ఒక రూపాయిని తగ్గించి మనం సేల్ చేస్తాం. లేదా రూ. 8, రూ. 7 కూడా సేల్ చేయొచ్చు. మేకింగ్ చార్జెస్‌కి ఒక రూ. 140 తీసేసినా రూ. 210 వరకు మిగులుతుంది. అలా రోజుకి 5 కేజీలు సేల్ చేసినా కూడా రూ. 1550 వరకు ఖచ్చితంగా ఏ రోజుకి ఆ రోజు ప్రాఫిట్ వస్తుంది. అంటే నెలకి ఒక 31,000 వరకు ఈజీగా వస్తుంది. సో, దీనికంటే ఎక్కువగా భారీ లెవెల్‌లో కూడా చేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ లేకుండా ఇంట్లోనే ఉంటూ చక్కగా చేసుకోవాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఐడియా కింద ఏసుకోవచ్చు. సో, మార్కెటింగ్ అంటారా? దగ్గరలో ఉండేటువంటి కిరాణా షాప్స్, బేకరీస్, స్వీట్ షాప్స్ ఇవన్నీ శాంపుల్స్ ఇచ్చుకుంటూ ఉంటే టేస్ట్ బావుండి, డిమాండ్ బావుంది. వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళు కూడా కొన్నాళ్ళు ఫ్రీగా ఇచ్చారు. టేస్ట్ బావుంది అంటున్నారంటే మీకు విపరీతంగా ఆర్డర్స్ వస్తాయి. ఏదైనా కాస్త ఓపికగా, నెమ్మదిగా చేసుకుంటే ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవుద్ది. ఆల్రెడీ మాట్లాడి చేస్తున్న వాళ్ళతో మాట్లాడి వీడియో చేస్తున్నా. కాబట్టి ఒక 200 లైక్‌లు అడుగుతున్నా ఈ వీడియో కోసం. దయచేసి ఒక 200 లైక్‌లు ఇవ్వండి.